పస్కా పండుగను ఉమ్. ఇప్పటికీ మనం ఆచరించాలా? పస్కా పండుగ మనం ఆచరించాలా? ఆచరించడం వల్ల వచ్చే లాభము లేదు, ఆచరించకపోతే వచ్చే నష్టము లేదు. ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు. పులియరు రొట్టెల పండుగ అని, తర్వాత సమాధుల పండుగ అని, తర్వాత గుడారాల పండుగ అని, చాలా పండుగలు ఉన్నాయి. అటువంటి వల్ల అటువంటి పండుగల వల్ల ఆచరణ అవసరం లేదు, అవసరం కూడా అక్కర్లేదు. దానివల్ల చేస్తారని చేయండి, దానివల్ల వచ్చే రిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు. మరి యెహోవా తండ్రి ఇది నా పండుగ, దీన్ని ఆచరించండి అని పాత నిబంధనలో చెప్తారు కదా. అవును, పస్కా పండుగ ఇది నా పండుగ, మీరు ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ యెహోవా, ఇది నా పండుగ కాబట్టి మీరు ఆచరించడం అంటాడు. అది ఎప్పుడు ఆచరించాలి? మనం పండుగలు ఆచరించే సమయంలో లేము. మనము అట్లా అనుకుంటే పెంతెకోస్తు పండుగ ఉంది కాబట్టి ఆ ఆచరించాలి అంటే మనం నూతన నిబంధనకు వచ్చాం కాబట్టి ఆ పాత నిబంధనలు ఉన్న పండుగ అంత ప్రాముఖ్యత ఏమి చూపించదు మన మీద. ఎందుకంటే పస్కా అంటే పాస్ ఓవర్. ఆ పాస్ ఓవర్ అంటే ఆ పస్కా పండుగ ఎలా అయితే ఆ సంహారక దూత ఐగుప్తుల నుండి ఎలా మొదటి సంతానం చంపుకుంటూ వెళ్ళిపోయిందో, ఎవరి గృహాల మీద రక్తం ఉందో వారిని వదిలేసిందో, అలాగే సంహారక దూత ఈ లోకాన్ని చంపివేయకుండా ఆయనే వధించబడిన గొర్రెపిల్ల రక్తంతో మనల్ని కాపాడాడు కాబట్టి ఆయనే మన పాస్ ఓవర్. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసినప్పుడల్లా మనకి పస్కా పండుగ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.